ఈ ఆలుగడ్డ తయారైనాయి నానా, తయారైనాయి. ఇక తీస్తున్నాము. ఇవాళ తోమి ఇక అన్ని బస్తాలలో కట్టాలి. ఓ 100 రోజులు అయింది తయారైనాయి. 100 days అయింది. ఫస్ట్ టైం కదా మనం పెట్టడమే. ఫస్ట్ టైం. అటు సైడ్ మంచిగా ఉన్నాయి. ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు ఫస్ట్ టైం. ఫస్ట్ టైం అయినా బాగానే అయినాయి. బాగా ఫుల్గా అటు సైడ్ బాగున్నాయి. మంచిగానే వచ్చినాయి. సైజ్ కూడా సైజ్ మంచిగా వచ్చింది. ఇగో ఒక బస్తా కాయలు అయినాయి. ఏమొచ్చిన చిన్న సైజు ఉన్నాయి నానా. కొద్దిగా బస్తా కాయలు ఏమో మంచిగా అయినాయి. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కొద్దిగా. ఆయన మన కష్టం అయితే బాగానే పెట్టినందుకు. పిందెలు అంటే మట్టి అందట్లే, ఇంకా లోపలికి పెట్టాలి. మనకు అర్థం కాలే. ఫస్ట్ టైం కదా పెట్టిన పండుతాయి మన దగ్గర మంచిగా. కానీ నాన్న విజయ్, ఈ మార్కెట్లో ఇంత నునుపు ఇంత షైనింగ్ ఉండవు. ఈ ఉప్మాలు వేసామన్నా మస్తు టేస్ట్ ఉన్నాయి. ఛత్తీస్గఢ్ వాళ్ళకు 5 kg ఉప్మాలు వేసిన, కూర చేసిన అసలు సూపర్. అంటే ఎంత బాగంటే అంత గట్టిగా గడ్డు లేకుంటే ఎంత బాగున్నాయి అనుకున్నావు. సూపర్ ఉన్నాయి. లేకపోతున్నా టమాటాకేమో మార్కెట్ లేదు. చూడు ఈ బిర్రుతీగ వైరు, ఇది చూడు, ఇది చూడు ఫోటోది. బిర్రుతీగ లేపేసినాయి. ఇగో బరువు మొయ్యలేక కాసిన కాయలు. మార్కెట్ లేదు కానీ బిర్రుతీగ లేచిపోయిందానా. మట్టి లేపుకొని వస్తుంది టమాటాల వెయిట్ కాడ కట్టెలు కూలిపోయినాయి. మార్కెట్ లాగా చూడు ఎర్రగా చేను మీద చూడు ఎట్లా పండినాయి. అటు సైడ్ కూడా చూపి చూడు ఎంత ఎర్రగా ఎట్లా పండినాయో. ఎర్రగా పండినాయి అస్సలు. మార్కెట్ చూడు ఎంత ఎర్రగా పండినాయి. మార్కెట్ లేక ఈ కడీలు ఆడొక కట్టె ఇరిగింది, ఈడ లేచింది. ఇగో ఇగో ఈడ కూడా పందిరిపోతుంది తప్ప. ఇగో ఎంత కదిలింది. ఈ సాలు కదిలింది. పైకి ఎక్కింది. కాయలు బరువు మొయ్యలేక, బరువు అసలు మొత్తం గ్యాప్ వచ్చింది. బరువు మొయ్యలేక పందిరంతా ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. అంతా చూడు ఎన్ని కాయలు కాసినాయి. ఇంత మంచిగా ఇలా సొరకాయలు ఎట్లా వెళ్తున్నాయి. ఫుల్ సొరకాయలు. మార్కెట్ పూరట. పరమేశ్ కోసి పోస్తురు కానీ తార్పట్ట అది కింద పెట్టు. తార్పెట్టు కింద. కొత్త కాయలు మరి ఒకసారి చూడాలి. ఏం పరమేశ్ షాప్ దగ్గర నుంచి పోయినావంట మమ్మీ ఏమో చెప్తుంది. ఇంత కష్టపడి తెంపితే పరమేశ్ ఫ్రీగా అమ్ముతురు. పాప వాళ్ళకు గ్రేడ్కి చేయబుద్ధి కాదు వాళ్ళకి. తెల్లారి బాగా చేసిరు. ఏమో మార్కెట్ అన్న అవుతుంది కదా అని ఇక ఒక్క దఫా లోపలికి ఉంటున్నాయి. ఎంత ఉన్నాయి అనుకున్నావు. నిన్న వచ్చినా ఇట్లా లేవు మన షాప్ లా. ఫస్ట్ టైం ఆలుగడ్డ సక్సెస్. సైజ్ కొంచెం చిన్నగా ఉన్నప్పటికీ నైస్ ఫినిష్. వావ్, సంతోషంగా. మచ్చలేదు అసలు. కష్టం లేదు. ఇంకా చూపి కాలేదు కదా. ఇంకా క్యారెట్ లేతగా ఉన్నాయి, పిందెలు ఉన్నాయి. టైం పడుతుంది. టైం పడుతుంది. ఏదైనా ఒకటి మంచి పెద్ద చెట్టు ఏమైనా అయింది, ఒక్క కాయ శాంపుల్ ఏమైనా అయింది చూద్దామా. ఎన్ని డేస్ అయింది పీకాలి. ఇది పిండి అయిందా. ఇది కూడా పిన్ అయితే ఇంకా టైం ఉంది. ఇంకా డేస్ మీరు క్యాలిక్యులేట్ చేసుకో చూడాలి రాసి పెట్టిన. ఫ్రెండ్స్ స్మాల్ క్యారెట్ పిండి. ఇవి కొంచెం సైజ్ అయినాయి కానీ ఇవి కూడా ఇంకా కావాలి. ఇంకా వేస్ట్ చేయట్లే. ఇవి ఒకసారి మాకు చూపియవా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కి.
పిందెలు, క్యారెట్ పిందెలు క్యారెట్ పిందెలు స్టార్ట్ అయ్యి త్వరలో మంచి సైజ్ అవుతాయి. ఇదంతా క్యారెట్. పాలకూర అయిందిగా. ఇది వెదర్ వల్ల ఈసారి కాయలేనా అంటే మన మంచు వల్ల అంటావా? మంచు వల్ల మామూలు రోజులల్లా ఉమ్, పిందె పడాలి. ఉమ్, ఏప్రిల్ నుంచి బాగా ఫుల్ స్టార్ట్ అయింది. ఉమ్. ఇప్పుడు అనుకూలంగా ఉంది వాతావరణం. ఇప్పుడు కాయాలి ఇక మునక్కాయలు అందరికీ అందుతాయి. ఇగో ఈ మంచు వల్ల కదా ఇట్లా వాడిపోయింది. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయితే ఇప్పుడు వెదర్ బాగా మంచిగా ఉంది. మునగాకు పౌడర్ కూడా చేయొచ్చుగా మమ్మీ మనము. మునగాకు మొఖాల నొప్పులకు, వెన్నుముకకు, అన్నిటికి, బ్యాక్ పెయిన్, మన కాల్షియం, అది ఇక మనకి ఇప్పుడు సడన్ గా గుర్తురావు కానీ రకరకాల అన్నిటికి వాడుతురు. మునగాకు పొడి ఇడ్లీకి, ఉప్మాకు ఎమటేసు, మునగాకు పప్పు వేడి నీళ్ళలో వేసుకోవాలి. దోసకాయ తీగ వస్తుంది. చూపి. ఇది తీగ వస్తుంది. ఎక్కియాలి పైకి. కట్టెలు బాగా. ఇది కూడా స్టేకింగ్. కిందనేమో బీన్స్ ఉంది. చూస్తావా? కింద బీన్స్ ఉంది. ఇగో ఇది టమాటా. టమాటా నీకు చూసినావా? ఆలుగడ్డ టమాటాకి తేడా లేదు. చూసినావా? చెట్లు కరెక్ట్ ఉంటాయి. టమాటాకి ఆలుగడ్డ తేడానే ఉండదు. అలా 9 సార్లు ఎక్కియాలి. ఇది బీన్స్, అదేమో కీర, ఇదేం బీన్స్. ఇందులో అన్ని పెట్టిన ప్రతి ఒక్క చెట్టు బతకదు కదా, మళ్ళీ ఎప్పుడు పెడతారు అవి? సాగు చెట్లు మళ్ళీ ఎమ్మటే చూసి పెట్టినాము. నిన్న మొన్ననే పెట్టినాం. ఇంకా మొలవలేగా.